ఇక్కడి నుంచి అతి మాటలు మాట్లాడమాకండి. అలా అతి మాటలు మాట్లాడి అలా పేలిపోయే ఇవాళ వల్లభనేని వంశీ పరిస్థితి ఏమైంది? దానికి కారణం జగన్మోహన్ రెడ్డి కాదా? జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టేలేదా? జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ పంపించేలేదా? మీరు వ్యక్తిగతంగా విమర్శించేయండి, వ్యక్తిత్వ హననం చేసేయండి, పుటకల గురించి మాట్లాడేసేయండి, అక్రమ సంబంధాలు అంటగట్టేసేయండి, మీ వెనకాతలు మేము ఉన్నాం, 30 ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉంటామని చెప్పేసి అని వల్లభనేని వంశీని ఉసుగొలిపింది జగన్మోహన్ రెడ్డి కాదా? ఇవాళ ఏమైంది? ఇవాళ జైలు పాలు అయ్యాడు. 14 రోజులు కోర్టు రిమాండ్ విధించింది. సెక్షన్ల ప్రకారం చూస్తే ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశమే లేదు. ఇప్పట్లో బయటకు కూడా రాడు. కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. పైగా వాళ్ళు వచ్చి వీళ్ళందరూ సాక్షిలో కూర్చొని ఇలా ఒక మేధావులు, పైగా దానిపైన ఒక చర్చ, అన్యాయంగా కేసులు పెట్టేశారు, అక్రమంగా కేసులు పెట్టేశారు. ఆ రోజు పేలిపోయినప్పుడు, ఆ రోజు రాలిపోయినప్పుడు ఏ ఒక్క నా కొడుకైనా ఖండించిన వ్యక్తులే వీళ్ళంతా కూడా. ఈరోజు మాట్లాడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీని ఉద్దేశించి ఏ రోజైనా ఎవరైనా సరే ఖండించాడా? ఖండించకపోగా పైగా ఎలివేషన్లో వల్లభనేని వంశీ తోపు, కొడాలి నాని తోపు, తురుము, వాళ్ళిద్దరూ కూడా కృష్ణా జిల్లా రాజకీయాన్ని శాసించేస్తారు, వాళ్ళిద్దరిని టచ్ చేయలేరు, వాళ్ళని ఏమీ పీకలేరు. వల్లభనేని వంశీ కూడా మమ్మల్ని ఎవడో ఏమి పీకలేడు. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, లోకేష్ గారిని ఉద్దేశించి వాళ్ళ నానొత్తాడా దానికి వ్యంగ్యంగా ఎటకారంగా మాట్లాడిన మాటలు. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పేసాడు 30 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటాం, మీరు ఎన్ని బూత్లనే తిట్టేయచ్చు. అలాగే తిట్టేసాడు. తిట్టేయడం కాకుండా పార్టీ ఆఫీసు పైన దాడులు, కార్లు తగలెట్టేయాలి, మనుషుల పైన దాడులు చేసేయాలి, తలకాయల బద్దలు కొట్టేయాలి, చంపేసే ప్రయత్నాలు చేయాలి. సరే నోటు మాటదంటే పక్కన పెట్టేసేయండి. వ్యక్తిగతంగా దాడులు చేసినప్పుడు కేసులు పెట్టరా? కేసులు ఖచ్చితంగా నమోదవుతాయి. గన్నవరం టీడీపీ ఆఫీస్ని తగలపెట్టేసినప్పుడు దాని వెనకాతలు అన్నది ఎవడో? వల్లభనేని వంశీ. క్లియర్గా అర్థమైపోతుంది. వంశీ ఆదేశాలు లేకుండా కింద స్థాయి నాయకులు ఎవడో కూడా పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళరు కదా. కేసులు నమోదైనప్పుడు ఖచ్చితంగా ఆ కేసుల్లో వంశీని కూడా చేర్చుతారు. అలాగే జరిగింది. 2023లో కంప్లైంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే. వీళ్ళు చెప్పే వాదన ఏంటంటే ఇప్పుడు ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ అనే వ్యక్తి, ఆయనే కోర్టుకి వెళ్ళి వాంగ్మూలం ఇచ్చాడు, కేసు వాపసు తీసుకుంటున్నానని చెప్పేసి, నాకేం సంబంధం లేదు, పోలీసులు ఏదో సంతకం పెట్టమంటే పెట్టేశాను, అది కేసు అయిపోయింది, నాకు తెలియదు అని చెప్పేసి అన్నాడంట. మీకైనా బుర్ర ఉందా? నిన్న కాక మొన్న ఏమైనా వచ్చిందా బయటగా కేసు? ఇప్పటి నుంచి వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ కేసులన్నీ వెలుగులోకి వచ్చినాయి. ఆల్రెడీ వల్లభనేని వంశీతో పాటు ఒక 30 మందో 40 మందో కోర్టులో ముందస్తు బెయిల్ కూడా వేసారు. ఆల్రెడీ 8 నెలలు గడిచిపోయింది. ఈ 8 నెలల కాలం పాటు ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తికి తెలియదా మనం ఇచ్చిన కంప్లైంట్ మూలంగానే ఈ కేసు రన్ అవుతుంది, ఈ కేసు మూవ్ అయిందని చెప్పేసి నా సత్యవర్ధన్కి తెలియదా? తెలియకుండా ఉంటుందా? ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు వాళ్ళ కేసు వాపసు తీసుకున్నారు కదండి. ఇంక ఇందులో రచ్చ ఉందండి. కిడ్నాప్ చేసేసి 4 రోజులు చిత్రహింసలు పెట్టేసి వల్లభనేని వంశీ కారులో తీసుకెళ్ళి కోర్టులో వాంగ్మూలం ఇప్పించాడంటే మరి మనిషి అనాలా లేదంటే పశువు అనాలని? అంటే మీరు వ్యక్తిని కిడ్నాప్ చేసేస్తారా? కిడ్నాప్ చేసేసి మీ ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడేసి ఎలా పడితే అలా చేసేస్తే జనం చూస్తా ఊరుకుంటారా? ఏం ప్రభుత్వాలు ఊరుకుంటాయా? అసలు వల్లభనేని వంశీని తప్పని చేశారు. అధికారంలోకి రాగానే అరెస్ట్ చేసి ఉంటే కనుక ఎంత పెద్ద రచ్చ ఉండేది కాదేమో. ఆ పైగా మొట్టమొదటి టార్గెట్ వల్లభనేని వంశీ అంటే టార్గెట్ ఎందుకు అయిపోతాడు? ఎందుకు టార్గెట్ అయ్యాడు? మాట్లాడిన మాటలో చేసిన చేష్టలు అలాంటివి కాబట్టి టార్గెట్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డిని చూసి రెచ్చిపోయాడు, పేలిపోయాడు. దానికి కారణం ఏంటి? ఇచ్చేసాడు. నువ్వు తిట్టే, వ్యక్తిగతంగా తిట్టే, మళ్ళీ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకూడదు, లోకేష్ గారు మాట్లాడకూడదు. మీరు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉండాలంటే వాళ్ళని మానసికంగా కృంగదీసేయాలి. వాళ్ళు ఎప్పుడు కూడా బాధలో ఉండాలి. ఆ విధంగా మాట్లాడాలని చెప్పేసి అని కొడాలి నానిని, వల్లభనేని వంశీని ఉసుగొల్పి వదిలేశారు. అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉంటున్నాడు. ఇక్కడ ఉంటున్నాడా? ఏ కేసులు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియక జగన్మోహన్ రెడ్డి పారిపోయి బెంగళూరులో ఉంటున్నాడు. అలాంటిది కొడాలి నాని, వల్లభనేని వంశీ నియోజకవర్గాలు ఉండగలుగుతారా? వాళ్ళు ఎప్పుడో పారిపోయారు. టైం వచ్చింది, దొరికేశారు. వాళ్ళ మానాన్ని వాళ్ళు సైలెంట్గా ఉంటే పర్వాలా. ఏదో కేసుల ప్రకారం చట్టపరంగా ఆ ప్రాసెస్ ఏదో జరుగుతూ ఉంటుంది.
అనుకోవచ్చు. కానీ అలా చేయలే. తన పైన కేసులు కొట్టించేసుకోవాలనే ఉద్దేశంతో ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టేస్తే అదొక కేసు. మెయిన్ కేసు అదే కదా. ఇవాళ వార్తాపత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారం మనం టీవీలో చూస్తూ ఉంటాం కదా, అలా టీవీలో చూస్తున్నాం కదా మనం. ఇవాళ వార్తాపత్రికల్లో వచ్చే కథనాల ప్రకారం మెయిన్ కేసు ఏంటి? వల్లభనేని వంశీ ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి అతను ఒక 4 రోజుల పాటు చిత్రహింసలు పెట్టి వల్లభనేని వంశీ కారులోనే కోర్టుకు తీసుకెళ్ళి కోర్టులో తనకు అనుకూలంగా వాంగ్మూలం ఇప్పించుకున్నాడు అనేది కదా మెయిన్. అంతేనా? అంటే మీరు అంత పెద్ద పోటుగాళ్ళ మీ పైన కేసులు పెడితే అంటే మీరు ఎవరి ఆఫీసుల మీద దాడులు చేసేయచ్చు, ఎవరి గురించి అయినా మాట్లాడేయచ్చు. తిరిగి మీ పైన కేసు పెడితే మీకు నొప్పి వచ్చేసిందా? పైగా ఇక్కడికి వచ్చేసి ఉపన్యాసాలా? ఆడు ఇప్పట్లో బయటికే రాడు. వల్లభనేని వంశీ అనే వ్యక్తి నాకు తెలిసి ఇప్పట్లో అయితే బయటికి రాడు. కష్టం. నందిగామ సురేష్ బయటికి రావడమే ఒక అదృష్టం అనుకోవాలి వాళ్ళకి. నందిగామ సురేష్కి వల్లభనేని వంశీ ఇప్పుడున్న సెక్షన్ల ప్రకారం బయటకు వస్తాడని చెప్పేసి నేనైతే అనుకోను. మీరు కూడా పెద్దగా ఏమి ఎక్స్పెక్ట్ చేయమాకండి. కాబట్టి వల్లభనేని వంశీకి మద్దతుగా మాట్లాడి మీరు ఎదవలు అయిపోవద్దు. అర్థమైందా? అమాయకుడు, శుద్ధపోస, ఆ వైసీపీ నాయకులు చాలామంది మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు. అంబటి రాంబాబు రీసెంట్గానే 2 నెలలు అవుతుందో 3 నెలలు అవుతుందో సోషల్ మీడియాలో తన కుటుంబ సభ్యుల్ని ఫోటోలు పెట్టి ట్రోల్ చేశారని చెప్పేసి కేసు ఇట్టేసాడు. ఎందుకు ఇట్టేసావు కేసు? నీ కుటుంబ సభ్యుల ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసారని చెప్పేసి కేసు ఇట్టాడండి. మరి చంద్రబాబు నాయుడు గారి పైన, అలాగే భువనేశ్వరి గారి పైన, లోకేష్ గారి పుటక గురించి ఇష్టానుసారంగా మాట్లాడిన వ్యక్తిని ఎలా వదిలేస్తారో నాకు అర్థం కాదు. నీకో న్యాయం లేదంటే వాళ్ళకో న్యాయం. నువ్వు ఎందుకు ఇట్టేసావు కేసు? ఆ పోతే పోనాలని చెప్పి నువ్వు వదిలేయచ్చు కదా. అంటే నీ కుటుంబ సభ్యులు దాకా వస్తే నీకు నొప్పి తగిలద్దా? నా కుటుంబ సభ్యుని ట్రోల్ చేసేసారు, మిగిలిన కుటుంబ సభ్యులు కాదా? వాళ్ళకుండా ఆ ఫీలింగ్స్, వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళకుండా మనోభావాలు ఉన్న వాళ్ళకి అందరూ బాధపడతారు. ఇప్పుడు ఎవడో ఒకడు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి నీకు లేదంటే మీ భార్యను ఉద్దేశించి అక్రమ సంబంధాలు అంటకట్టేసి నీకు పుట్టిన పిల్లలు నీకు పుట్టలేదని చెప్పి మాట్లాడితే నీకు ఎలా అనిపిస్తుంది? జస్ట్ మీ కుటుంబ సభ్యుల ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసినందుకే నీకు నొప్పి తగిలిసి కేసు ఇట్టేసావు కదా. అలాంటి పరిస్థితి ఎదురైతే నీకు ఏ విధంగా వల్లభనేని వంశీ మంచోడైపోయి మాకు అర్థం కావట్లా. అక్రమ కేసా? మరి నువ్వు ఎందుకు ఇట్టేవే కేసు? అక్రమ కేసు కాదా? ఇలా పెళ్ళాం అంటే అనకూడదేమో, కానీ అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల ఫోటోలు సోషల్ మీడియాలో పెడితే నేను కేసు ఇట్టేసాడు, ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి అని. అలాంటిది వ్యక్తిత్వ హననం చేస్తూ అక్రమ సంబంధాలు అంటగట్టేసి పుట్టకల గురించి మాట్లాడేసి నానా రపసరపస్ చేస్తే చూస్తాం ఊరుకుంటారా? దీనికి కూడా సమాధానం చెప్పు. నువ్వు ఏ విధంగా కేసు పెట్టావు ఏంటని చెప్పేసి సమాధానం చెప్పు. ఇంకా సాక్షులు అయితే చెప్పుకోవసరం లేదు. ఒక 3 పోరంబోకి ఏదో విశ్లేషణ చేసుకొచ్చేసారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలోని లేదా వాటిలోని వీటిలోని వల్లభనేని వంశీ అమాయకుడని చెప్పే ప్రయత్నం. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులే అనుంటే మీకు నొప్పి తెలిసేది. మీ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేస్తుంటే మీకు నొప్పి తెలిసేది. అది కాకుండా వ్యక్తులు కిడ్నాప్ చేసేసి చిత్రహింసలు పెట్టేస్తే మీకు తెలిసి ఉండేదేమో. దయచేసి ఇంకెప్పుడు కూడా వల్లభనేని వంశీ అమాయకుడు, సుతపోస ఇలాంటి పనికిమాలను పత్యాపారం డైలాగులు కొట్టమాకండాడు. ఎంత ఎదవ అనేది అందరికీ తెలిసిందే. ఇక్కడికి వచ్చి ఏదో పనికిమాల డైలాగులు కొట్టొద్దు. అది మీకున్న పరువుని మీరే తీసుకున్నట్టు అవుద్ది. ముఖ్యంగా ఈ వల్లభనేని వంశీ, ఆ కొడాల నాని, ఆ రోజు వీళ్ళ ముగ్గురు వ్యవహారాల్లోని వీళ్ళ ముగ్గురు విషయాల్లోని మీరు తలదూర్చి వాళ్ళని ఎంత వెనకేసుకొస్తే అంత మీకు మీ పార్టీకి డ్యామేజ్. నెక్స్ట్ టైం ఆ 11 కూడా రావు. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు సంబంధం లేని వ్యవహారం కాబట్టి సైలెంట్గా మూసుకొని ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. లేదు ఇలాగే మేము మద్దతు ఇస్తామంటామంటే ఆల్రెడీ ఒక టాక్ ఉంది బయట పబ్లిక్లో. జగన్మోహన్ రెడ్డి ఎవడైతే బాగా బూతులు మాట్లాడతాడో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తాడరా అని చెప్పేసి అని. అది 100% వాస్తవం, నిజం. అది ప్రజల్లోకి వెళ్ళింది సగం వెళ్ళినందుకే మనకు 11 వచ్చినాయి. ఇక పూర్తిగా వెళితే మీకు ఆ 11 కూడా రావు. జస్ట్ కార్యకర్తలు మినహాయించి పక్కన పెట్టితే మీ పార్టీ కార్యకర్తలనే మీకు సామాన్యుడు ఎవడో ఓటు వేసే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఎంత తక్కువ పులుముకుంటే అంత మంచిది.